ఇలా హైడ్రా విషయంలో ఇలా కురితో తలగోకుండా అయిపోయింది పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఇవాళ ఏదో అని ఇలా సినిమా చూపెట్టి ఇలా పేదల బతుకులతోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాట్లాడుతున్నది, పేదల బతుకులను సర్వనాశనం చేస్తున్నది. వాళ్ళ గతం చెప్తున్నాం, హైడ్రాకు మేము వ్యతిరేకం కాదు, కానీ ఈ పేదల బతుకులు నాశనం చేయడం ఏంది, ఈ పేదల ఇల్లు కూల్చడం ఏంది, అసలు ప్రభుత్వం యొక్క ప్లాన్ ఏంది? ఇవాళ హైడ్రా అటు పోయింది, మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది, ఇలా మూసీ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మూసి ఆ ప్రాంతంలో మొత్తం కూడా ఇళ్ళను కూల్చే ప్రయత్నం చేస్తున్నట్టు ఇప్పుడు సమాచారం వచ్చింది, కూలుస్తున్నారు కూడా. ఇప్పుడు అదే అయిపోయింది. దీన్ని మూసి ప్రక్షాళన అంటే ఏం ప్రక్షాళన చేస్తారు? నేను చిన్నప్పటి నుంచి ఉంటున్నది మూసి ప్రక్షాళన చెప్పండి. 30-40 సంవత్సరాల నుంచి ఉంటున్నా మూసి ప్రక్షాళన చెప్పండి. అంతకుముందు ఆ జపాన్ నిధులు ఖర్చు పెట్టారు, నెక్స్ట్ జమైకా నిధులు ఖర్చు పెట్టారు. మరి ఏడమైనాయో? ఒకనో హుస్సేన్ సాగర్ నీళ్ళు కొబ్బరి నీళ్ళు చేస్తానండి, ఆయన ఫామ్ హౌస్లో ఉన్నాడు. ఆయన పోయి ఇది బంద్ చేసి అద్దె అవుతుంది. ఇప్పుడు ఇక అది కొబ్బరి నీళ్ళు అయితే దాన్ని అదే కలుపుకొని తాగుతుండే కావచ్చు. ఆడపోయి ఉన్నాడు. మరి కాళేశ్వరం పేరుతోనేమో 1,00,000 కోట్లు నాశనం చేసి ప్రజల మీద భారం పెట్టిండు. ఇప్పుడు వీళ్ళేమో మూస్తున్నది ప్రక్షాళన కోసము 1,00,000 కోట్లు ఖర్చు పెడతారట. ఇవాళ జీతాలు వేయడానికే పైసలు లేవు, 6 గ్యారెంటీలు అమలు చేయడానికి పైసలు లేవు, రుణమాఫీ ఇద్దామంటే పైసలు లేవు, నోటిఫికేషన్ ఇద్దామంటే పైసలు లేవు, మహిళలకు ఇచ్చిన హామీ నెరవేర్చామంటే పైసలు లేవు, ఉద్యోగులకు డిఎల్ ఇద్దామంటే ప్రమోషన్ ఇద్దామంటే పైసలు లేవు. వాళ్ళు వీటికి పైసలు లేవు. ఇప్పుడు 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి వరకేస్తారు? ఏ నుంచి వరకేస్తారు? మళ్ళీ ప్రజల మీద భారం పెడతారు. ఇక ఆయన 5,00,000 కోట్లు అప్పు చేస్తే వీళ్ళు 10,00,000 కోట్లు ఇలా చిప్పజేతి కాదు. ఇవాళ శ్రీలంక తరహా పరిస్థితులను తయారు చేసే ప్రమాదం ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరగనున్నది. శ్రీలంకలో గిట్టే జరిగింది. కేసీఆర్ అంటే కేసీఆర్ జుట్లకెళ్ళి జరగను వీళ్ళు. ఇంత ఘోరమా? ఇవాళ ఆ వీడియో చూసినాం హైడ్రాకి సంబంధించి. పాపం ఆయన పెద్ద బాధపడుతుంటే నేను చెప్తున్నా కదా, హైడ్రా విషయంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్లస్ హైడ్రా గురించి తెలిసిన వాళ్ళు నిజంగా బాధపడడం పాపాత్ముడే, ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. మరి ఇక కూల్చేటోళ్ళ సంగతి ఏందో కానీ, కూల్చాలనుకున్న సంగతి ఏందో కానీ ఎంత బాధపడుతున్నారంటే ఏడవనో లేరు. ఊర్లలో పోతే అయ్యో పాపం, అరే పాపం, గట్ల కూల్స్తారా. మొన్న పెద్ద మాట్లాడాడు, ఇంత తోరణాలు ఏది మామిడి తోరణాలు కూడా అట్నే ఉండే పాపం, కనీసం ఎండిపోలే. అప్పుడు సినిమా పాటకు వాడినా ఏది చిన్న అమ్మాయికి ఏది పారాన్ని ఇంకా ఆరనే లేదు, తోరణాలు వాడడం లేదు, బంధువులు ఇంట్లో వచ్చారు. ఇప్పుడు ఇల్లు ఉడిస్తే దీని మీద పాట రాసే పరిస్థితి వచ్చింది అలా హైడ్రా విషయంలో. ఇంకా తోరణాలు కూడా వాడిపోలే. ఇంకా ఇలా దానికి వారం రోజులు కాలే పాపం గృహప్రవేశం చేసుకొని దాన్ని కూల్చేస్తే ఏడుకు వాళ్ళు వాళ్ళ ఇలా ఫస్ట్ తీసుకునేవాడు, అమ్మింది ఇంకోరు, కొన్నోళ్ళు ఇల్లు కట్టుకున్నది ఇంకోళ్ళు. ఇప్పుడు మొదట ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా లాభపడ్డారు. మొదట ఎవరైతే కొనుక్కున్నారో, ఎవరైతే కబ్జా చేసిరా, కొనుక్కున్నారా, గుంజుకున్నారా, వాళ్ళంతా లాభపడ్డారు, వాళ్ళంతా వీకిరు అందరు. ఇప్పుడు ఏదైతే డాక్యుమెంట్లు చూసారు, లింక్ డాక్యుమెంట్లు చూసారు, పర్మిషన్ చూసారు, గ్రామ పంచాయతీ పర్మిషన్ చూసారు, ఇంటికి ట్యాక్స్ ఉన్నది, దానికి కరెంటు బిల్లు ఉన్నది, బ్యాంకు లోన్ ఉన్నది, రిజిస్ట్రేషన్ చేసిర్రు, మున్సిపల్ కార్పొరేషన్లలో గ్రామ పంచాయతీలో పర్మిషన్ ఇచ్చారు, ఇల్లు కట్టుకున్నారు. ఇవాళ కూర్చోడం 10 సంవత్సరాలు, కట్టుకోవడం 10 సంవత్సరాలు కష్టపడి కట్టుకున్నారు. ఇలా అక్కడికి అప్పు చేసి అలా ఏదో కట్టుకోవాలని చెప్పి కష్టపడి ఉద్యోగాలు చేసి కట్టుకున్నారు. కట్టుకోవడం 10 సంవత్సరాలు పట్టింది, కానీ కూర్చోడం గంటలు కూర్చి పడేశారు. ఆయన వేస్తున్నాడు, సంపూర్ణ మీరే చంపుడు సార్ అంటున్నాడు. ఆయన సంపూర్ణ మీరే చంపుడు సార్, లాస్ట్కి ఎందుకు సార్ మేము బతికి అని చెప్పి అంటున్నారు. ఇంత దీనమైన స్థితి అలా హైడ్రా విషయంలో వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నదంటే అది ఇంకా అది జరుగుతూ ఉన్నది. మళ్ళీ మూసి స్టార్ట్ చేశారు. మీరు మూసి ఇప్పుడు చాదరగట్టు, మన జియాగూడ ఈ ప్రాంతంలో హిందువులు ఇంట్లో కూల్స్తారు. న్యూ మారుతి నగరు, మలక్పేట, ఇక్కడ ఓన్లీ హిందువులు కూల్స్తారు. మీకు దమ్ముంటే ఆ మలక్పేట రేస్ కోర్సు నుంచి ముసలంబాబు వరకు ఎమ్మెల్యేలు కబ్జా చేసి కూర్చోరు, దాన్ని కూర్చోరు.
ఎవరు అడ్డమొస్తుంది మీకు? ఓసీ కుటుంబ సభ్యులు చెరువులు కబ్జా చేసి పెద్ద పెద్ద బిల్డింగ్ టచ్ చేసేయండి, మీ సంగతి చెప్తాను, టచ్ చేసే దమ్ము లేదు మీకు. ఈ పేదలు వెలిగేస్తున్నారు.